పారిస్ ఒలింపిక్స్ లో మను భాకర్ దుమ్ము రేపుతోంది. మెడల్స్ వేటలో దూసుకుపోతోంది. ఇప్పటికే 2 విభాగాల్లో కాంస్య పతకాలు అందుకుంది. ఇప్పుడు మరో మెడల్ పై కన్నేసింది. హ్యాట్రిక్ దిశగా అడుగు వేసింది. షూటింగ్ ఉమెన్స్ 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్ లో మను భాకర్ సత్తా చాటింది. అర్హత పోటీలో 2వ స్థానంలో నిలిచింది. ఫైనల్లో కాన్ఫిడెంట్ గా బరిలో దిగబోతోంది. ఈసారి మెడల్ రంగును మార్చాలనే కసితో కనిపిస్తోంది. క్వాలిఫికేషన్ ప్రిసిషన్ రౌండ్ లో ముందుగా మను భాకర్ సత్తా చాటింది. 293 పాయింట్లు సాధించింది. టాప్ 3 పొజిషన్స్ లో చోటు దక్కించుకుంది. ఆ తర్వాత ర్యాపిడ్ రౌండ్ లోనూ తగ్గలేదు. ఆరంభం నుంచి దూకుడు చూపించింది. ఫస్ట్ సిరీస్ లో 100 పాయింట్లు సొంతం చేసుకుంది. ర్యాపిడ్ రౌండ్ లో 296 స్కోర్తో ఆకట్టుకుంది. 2 రౌండ్లలో కలిపి మను భాకర్ 590 పాయింట్లు సొంతం చేసుకుంది. టాప్ 2లో నిలిచింది. మరో భారత షూటర్ ఇషా సింగ్ మాత్రం గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. 2 రౌండ్లు కలిపి 581 పాయింట్లు దక్కించుకుంది. 18వ స్థానంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో సత్తా చాటితే సింగిల్ ఒలింపిక్స్ లో 3 మెడల్స్ గెలిచిన తొలి భారత అథ్లెట్ గా మను భాకర్ నిలుస్తుంది. భారత్ నుంచి 2 ఒలింపిక్స్ పతకాలు గెలిచిన అథ్లెట్ల జాబితాలో సుశీల్ కుమార్, పివి సింధు ఉన్నారు. అయితే వీళ్ళు వేర్వేరు ఒలింపిక్స్ లో ఈ పతకాలు అందుకున్నారు. మను భాకర్ మాత్రం ఒక్క ప్యారిస్ లోనే 2 మెడల్స్ కొట్టేసింది. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లోనూ మెడల్ సాధిస్తే సరికొత్త చరిత్రను రాసినట్టే. ముందుగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్ కాంస్య అందుకుంది. ఆ తర్వాత మిక్స్డ్ ఈవెంట్ లో ఆకట్టుకుంది. సరబ్జోత్ సింగ్ తో కలిసి కాంస్య పతకాన్ని అందుకుంది. ఇక మెన్స్ స్కీట్ విభాగంలో తొలి రోజు భారత షూటర్ అనంతజీత్ సింగ్ నిరాశపరిచాడు. 68 పాయింట్లతో 26వ స్థానంలో నిలిచాడు. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈసారి షూటింగ్ లో భారత్ బెటర్ గా రాణిస్తోంది. తొలి 3 పతకాలు షూటింగ్ నుంచే వచ్చాయి. మను భాకర్ సత్తా చాటితే భారత్ ఖాతాలో మరో మెడల్ చేరడం ఖాయమే. మొత్తంగా శనివారం జరిగే 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్పై అందరి చూపు పడబోతోంది. మను భాకర్ కు భారత క్రీడాభిమానులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.